హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని మనం మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. ఇఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి రెండు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది ఒక రిజల్ట్. ఆ రిజల్ట్ని ప్రూవ్ చేయమంటున్నారు. కొంతమంది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ రాస్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ బి ట్రాన్స్పోజ్, దాని తర్వాత ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. ఎస్, మరి ఎట్లా వెరిఫై చేయాలి? వెరిఫై అంటే ఈ రెండు ఈక్వల్ అని. ఫస్ట్ నేను రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తా. ఏబి దానికి ట్రాన్స్పోజ్ చేస్తా, ఒక నంబర్ ఇస్తాను, ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా రైట్ సైడ్లో. మరి నెక్స్ట్ ఏం చేస్తాను? బి ట్రాన్స్పోజ్ కనుక్కుంటా, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటాను. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాను. మరి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, దానికి నంబర్ 2 ఇస్తా. మరి నంబర్ 1లో రైట్ సైడ్లో ఎటువంటి మ్యాట్రిక్స్ వచ్చిందో నంబర్ 2లో రైట్ సైడ్లో కూడా అదే మ్యాట్రిక్స్ వస్తే అప్పుడు మనం చేసింది కరెక్ట్. సో అప్పుడు వెరిఫై అవుద్ది. ఫ్రమ్ 1 and 2 రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిక్స్ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. లెఫ్ట్ సైడ్లో ఉన్న రిజల్ట్ కూడా ఈక్వల్ అవుతుంది. ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 -1, అదేవిధంగా 3 0 2, అదేవిధంగా 4 5 0. క్యాపిటల్ బి కూడా ఇచ్చాడు, అది కూడా రాస్తున్నాను. 1 0 0, నెక్స్ట్ 2 1 0 0 1 3. ఓకే, సరే. ఇప్పుడు మనం రెండు మ్యాట్రిక్స్ని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. ఏబి కనుక్కుంటున్నా. ఓకే, సో రెండు స్క్వేర్ మ్యాట్రిక్సే కాబట్టి డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయొచ్చు. ఓకే, మరి ఏ అంటే 1 2 -1, 1 2 -1, 3 0 2, 4 5 0. బి మ్యాట్రిక్స్ 1 0 0, 2 1 0, 0 1 3. ఎస్, రెండు మ్యాట్రిసెస్ ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలం, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, దీన్ని దీంతో చెప్పండి. 1 × 1 1, ప్లస్ 2 × 2 4, మైనస్ 1 × 0 అంటే 0నే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 1 × 0 0, ప్లస్ 2 × 1 1, మైనస్ 1 × 1 -1, కాబట్టి +2 -1. అదేవిధంగా ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. 1 × 0 అంటే 0, 2 × 0 +0, అదేవిధంగా -1 × 3 -3. ఎస్, ఇప్పుడు నేను సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేస్తాను. సెకండ్ రోతో ఫస్ట్ కాలంని 3 × 1 3, 0 × 2 0, 2 × 0 0. సెకండ్ రోని సెకండ్ కాలంతో 3 × 0 0, 0 × 1 0, 2 × 1 2. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 3 × 0 0, ప్లస్ 0 × 0 0, 2 × 3 6. ఇంకొకసారి రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలం, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. థర్డ్ రోతో ఫస్ట్ కాలంని 4 × 1 అంటే 4, ప్లస్ 5 × 2 అంటే 10, 5 × 2 10 రాసేసాను. 0 × 0 0ని. ఇప్పుడు థర్డ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 4 × 0 అంటే 0, 5 × 1 5, ప్లస్ 0 × 1 0నే. థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 4 × 0 0, 5 × 0 0, 0 × 3 0, అటు మొత్తం ఇక్కడంతా 0నే అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5. అదేవిధంగా 2 - 1 అంటే 1, 0 -3 అంటే -3, 3 + 0 అంటే 3, 2 ఇక్కడంతా 2నే, ఇంకా 6. అదేవిధంగా 4 + 10 14, అదేవిధంగా ఇక్కడ 5, అదేవిధంగా 0. సో ఏబి అన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చండి, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా మార్చండి. ఓకేనా, నేను రోస్ని కాలమ్స్గా మారుస్తున్నా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 1 minus 3 whole transpose. So 3 2 6 14 5 0. సో ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చేయండి. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి. రోస్ని కాలమ్స్గా మార్చాలని చెప్పాను కదా. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలమ్గా రాయండి, అంటే 5 1 minus 3. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలమ్గా రాయండి, అంటే 3 2 6. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని 14 5 0. ఎస్, దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, బి ట్రాన్స్పోజ్ కనుక్కొని ఏ ట్రాన్స్పోజ్ ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటున్నా, దాని తర్వాత బి ట్రాన్స్పోజ్ కనుక్కుంటున్నా. సో ఏ మ్యాట్రిక్స్ రాయండి, 1 2 minus 1 3 0 2, అదేవిధంగా 4 5 0. సో ట్రాన్స్పోజ్ చేయడం అంటే రోస్ని కాలమ్స్గా మార్చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోని కాలమ్గా 1 2 minus 1 3 0 2 కాలమ్గా రాసేయండి, 4 5 0. ఎస్, ఇది ఏ ట్రాన్స్పోజ్. అదేవిధంగా బి ట్రాన్స్పోజ్, బి మ్యాట్రిక్స్ రాసుకోండి. ఫస్ట్ 1 0 0 2 1 0 0 1 3. సో ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0, నెక్స్ట్ 2 1 0 0 1 3. ఇది బి ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, బి ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ మనం బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని రాయాలి, ఇదే కదా. సో 1 2 0, నెక్స్ట్ 0 1 1 0 0 3. ఏ ట్రాన్స్పోజ్ రాయండి, ఇదే కదా. 1 3 4, అదేవిధంగా 2 0 5, నెక్స్ట్ -1 2 0. ఎస్, ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేయాలి. అలానే సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. మళ్ళీ థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్ చెప్పండి. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 1 × 1 2 × 2 0 × -1 అట్లా. మళ్ళీ 1 × 3 2 × 0 0 × 2 అట్లా. మళ్ళీ ఫస్ట్ రోతో థర్డ్ కాలంతో చేయాలి. ఎస్ చేద్దాం. సో 1 × 1 1 ప్లస్ 2 × 2 4 0 × -1 0. ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 1 × 3 అంటే 3, 2 × 0 అంటే 0, నెక్స్ట్ 0 × 2 అంటే 0నే. ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 1 × 4 అంటే 4, ప్లస్ 2 × 5 అంటే 10, అదేవిధంగా 0 × 0 అంటే 0. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. 0 × 1 0, 1 × 2 2, 1 × -1 -1. సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. 0 × 3 0, 1 × 0 అంటే 0, 1 × 2 అంటే 2. సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 × 4 0, 1 × 5 5, ప్లస్ 1 × 0 0. ఎస్, ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. 0 × 1 0, 0 × 2 0, 3 × -1 -3. అదేవిధంగా థర్డ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 × 3 0, 0 × 0 0, 3 × 2 6. థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 × 4 0, 0 × 5 0, 3 × 0 0. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5 3, నెక్స్ట్
సో 14, నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1, ఇక్కడ -3, సో 2, 5, 6, 0. ఎస్, ఒక్కసారి మీరు గమనించండి, B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్, సో దట్ ఈస్ టేకింగ్ యాస్ 2. మీరు గమనిస్తే నెంబర్ 1ని 2ని, నెంబర్ 1కి రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిక్స్, నెంబర్ 2లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిక్స్ రెండు ఒకటే. చూడండి, ఒక్క ఎలిమెంట్ కూడా డిఫరెంట్గా ఉండకూడదు. రెండు మ్యాట్రిసెస్ సేమ్ కాబట్టి రైట్ సైడ్లో ఈక్వల్ అయ్యాయి, మరి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 we get, from 1 and 2 we get AB whole transpose is equal to B transpose into A transpose. ఓకేనా? ఎస్, కాబట్టి సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.